India, if you have any concern on the law and order of this country, you should be ashamed of what your party people are doing to this country. Ravneet Bittu, the union minister, calling the leader of opposition. Do you know, Mr. Narendra Modi? The leader of opposition is called the shadow prime minister of this country. Do you have any idea? Immediately, you ask your minister, union minister, to resign from the cabinet. He called Rahul Gandhi ji as the #1 terrorist of this country. And Anil Bonde, the BJP Rajya Sabha member, asked to cut the tongue of Rahul Gandhi ji. Narendra Modi ji, if you do not take action on this, your union minister and Rajya Sabha MP, you will be very soon people will teach you a lesson. People already, your government is a minority government. You do not have the majority in the house. You are running with the coalition government. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మీరు. మీకు ఇచ్చింది కేవలం 240 సీట్లే. మీకు పూర్తి మెజారిటీ లేదు. మీది మైనారిటీ గవర్నమెంట్. అది గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ గారు. ఇదేనా పద్ధతి? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దిస్. You should remember, Mr. Narendra Modi ji, that when the leader of opposition LK Advani was there, how Congress party treated him between 2004 and 2014. Our government having 10 years we run the government, we treated LK Advani ji as a leader of opposition with a great respect. And what your people are treating Narendra Modi ji, you answer to the nation. Nation deserves an answer from you. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నది. ఎల్కే అద్వానీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా మేము అనేక విషయాలలో మీకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినాం. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా గొప్ప గౌరవాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి మీరు ఈరోజు దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినడానికి భౌతిక దాడులు, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు విలువ ఉన్నదా? నరేంద్ర మోడీ గారు భౌతిక దాడులకు దిగుతారా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? నరేంద్ర మోడీ గారు గనక ఈ యూనియన్ మినిస్టర్ని, కేంద్ర మంత్రిని కానీ ఈ రాజ్యసభ సభ్యునితో కానీ రాజీనామా చేయించకుండా కేంద్ర మంత్రితో బర్తరఫ్ చేయించకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నట్టే లెక్క. దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను నడ్డి విరిచి ప్రజల మీద జీఎస్టీ భారం మోపి, నోట్ల రద్దు భారం మోపి, అవినీతి మరకల్ని, అదానీ అంబానీ ప్రధాని అనే అవినీతి మరకల్ని మోస్తున్నటువంటి మీరు వెంటనే దేశానికి క్షమాపణ చెప్పాలా? మీ పార్టీ తరపున మీరు దేశానికి క్షమాపణ చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా? లేదంటే మీరు చరిత్రహీనులు అవుతారు. నరేంద్ర మోడీ గారు, ప్రజలు ఆల్రెడీ మీ 60 సీట్లు కోసిండ్రు. ఎప్పుడు మధ్యంతర ఎలక్షన్లు వచ్చినా మీ గవర్నమెంట్ని పీకి పడేసి బంగాళాఖాతంలో విసిరేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోని నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. మీ ఏకఛత్రాధిపత్యంతో, మీ నియంతృత్వ ధోరణులతో లోక్సభలో ఏం పీకిండ్రని మీరు? గత 10 ఏళ్లలో మీకు పూర్తి మెజారిటీ ఉండే. 2014, 2019లో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చింది. మీకు రాజ్యసభలో కూడా మీకు పూర్తి మెజారిటీ ఉంది. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు? మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్, అభివృద్ధి శాతం 9% ఉండే. మీ కాలంలో ఎప్పుడైనా 7% దాటిందా? డాంబికాలు పలకడం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం, నీతులు చెప్పడం తప్ప మీ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు, మీరు గనక ఈ చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే మా రాహుల్ గాంధీ గారి మీద ఒక్క చెయ్యబడ్డ ఏం అటాక్ జరిగినా కూడా మా రాహుల్ గాంధీ గారికి ప్రాణహాని ఉన్నది. ఏమి జరిగినా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద భ్రమలు దేశ ప్రజలు ఇప్పటికైనా తొలగిపోయినాయి. 15 లక్షలు ఇస్తాడు, ఏమీ చేయలేదు ఆయన. ఒక అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు. అనేక రకాలలో మన దేశం వెనుకబడిపోయింది. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాడు. ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు రావాలా? సో నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. మా జోలికి వస్తే మాత్రం మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన జరపాలని, నరేంద్ర మోడీ గారికి, బీజేపీ గవర్నమెంట్కి శాంతియుతంగా నిరసన తెలిపి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ గవర్నమెంట్ని బంగాళాఖాతంలో కలిపేయాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము.